హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్ స్టూవర్డ్స్. వెల్కమ్ బ్యాక్. ఏదో మన హాయ్ ప్రామిస్ స్టూవర్ట్ ఏదో బ్రేక్ ప్రత్యేక్ చేస్తున్నట్టున్నాం. ఏం లేదురా. అప్లోడ్ కొట్టాం లాస్ట్ వీక్ చేసాం. ఓ కౌశిక్ గడు హార్డ్ డిస్క్ పట్టుకొని పారిపోయాడు ఎక్కడికో. సో, ఇది మన F1 క్యాలెండర్ కాకుండా అన్అఫిషియల్ స్టూవర్డ్స్ క్యాలెండర్లు కూడా బోల్డ్ జరిగాయి. స్లోగా అప్డేట్స్ ఇస్తాం అందరికి. ఆ, సో అదే ఫర్ ద టైం సోషల్ మీడియాలో కూడా స్లోగా అప్డేట్స్ వస్తాయి. బ్రేక్ కోసం అక్కడ ఈవెంట్స్ సారీ. తో పాటు ఇక్కడ కూడా ఈవెంట్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం తప్పుతుంది. సెట్ చేస్తాం మేము. అదే సో ఇప్పుడు మనం ఓన్లీ మొనాకో జీపీ కదా, మిగతా రేసులు నాకు గుర్తులేవు. ముందు రేస్ ఆల్రెడీ మనం రికార్డ్ చేసాం, చెప్పాను కదా. కౌశిక్ గడు లేపుకొని వెళ్ళిపోయాడు, హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళిపోయాడు. అది 4K డిఎస్ఎల్ఆర్ పెట్టి పాడ్కాస్ట్ రేంజ్ లో చేసాం. అదే పట్టుకొని వెళ్ళిపోయాడు. చిన్న రీక్యాప్ ఇచ్చేద్దాం. మన కిమి అంటనల్లి మిస్ అండ్ రేస్ అన్ని గెలిస్తాడు. జార్జ్ రసెల్ ఏడ్చాడు. హామిల్టన్ ఇస్ ఇన్ అంతే. రిలేషన్షిప్. ఈ టాపిక్ గురించి అఖిలేష్ ఆ షిప్ గురించి, చాలా చెప్తాడు. ఈ యాట్ల గురించి, యాట్లలో మాట్లాడదాం. స్టార్ట్ చేయి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొనాకో జీపీ. కాబట్టి ద బోరింగ్ మొనాకో జీపీ అని స్టార్ట్ చేసాం ఈ వీక్. అది ఎలా వెళ్తుందో కూడా మీరు అందరూ చూస్తారు. పాడ్కాస్ట్ చూస్తే కానీ తెలియదని నేను చెప్పట్లేదు. బట్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మొనాకో జీపీస్ ఇన్ రీసెంట్ టైం. అది ఏమంటారా? నేను అదే అనుకున్నా. సో బేసిక్ గా ప్రాక్టీస్ చూడడం మానేసాను, జస్ట్ రిజల్ట్స్ చూస్తాను. ఫెరారీ వాజ్ ఆన్ టాప్ అంటే పోనీ నాకు సంథింగ్ నైస్. బట్ సిన్స్ ఎందుకో క్వాలిఫైయింగ్ కన్నా ఈ ప్రాక్టీస్ డజన్ మేక్ ఎనీ సెన్స్ అంటే సర్లే అలా రిజల్ట్ చూసి వదిలేసాం. కాబట్టి క్వాలిఫైయింగ్ నేను బాగా ఇంట్రెస్ట్ తో చూసాను. నేను క్వాలిఫైయింగ్ యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా అయిందిరా. Q3 Q3 క్రేజీ. ఏమనిపించింది Q3? ఫస్ట్ క్విక్ క్విక్ రీక్యాప్ ఇస్తాను. ఫస్ట్ Q1 లో యాజ్ యూజువల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన టీములు పోతాయి. యాస్టన్ మార్టిన్ ఉంటాయి, రెడీగా ఉంటాయి. బోర్టలెటా గాడు చిన్న క్రాష్ తో క్లోజ్ చేశారు. ఓకే, కానీ కార్లోస్ సైన్స్ గాడు లాస్ట్ లో జస్ట్ మిస్ అయ్యాడు, Q2కి వెళ్ళాడు. కార్లోస్ సైన్స్ అదొక్కటే. కొంచెం సింపతి గెయిన్ చేస్తున్నాడు అందరి దగ్గర కొంచెం. అరే సింపతి గెయిన్ చేస్తున్నాడంటే F1 వాళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారా. లేకపోతే అక్కడ అవుతున్న రేస్ కాడి మీద కెమెరా కూడా పెట్టరు. అదే కదా. ఎందుకంటే వరస్ట్ గా పర్ఫామ్ చేసిన వాళ్ళకి చూపిస్తారు, బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి చూపిస్తారు, ఓవర్టేక్స్ వాళ్ళకి చూపిస్తారు. ఈడు ఒక నో మ్యాన్స్ ల్యాండ్ లో ఉన్నాడు. అదే కదా. క్రైసిస్. ఇంకా ఆల్బన్ బాగానే సో చేస్తున్నాడు క్యూట్. కదా అందులో. నేను అరే ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు బాగా అంటావా? చేసినా చేయకపోయినా, అది అది టిపికల్ 9 to 5 జాబ్స్ గురించి ఎవరి గురించి వాళ్ళు అనుకుంటారు చూడు. ఏంటో అవును. రోజు మార్నింగ్ లెగుస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను, ఇంతేనా బతుకు అని. వాళ్ళది ఎగ్జాక్ట్ గా అలాగే. ఏమవుతుందో ఆ, తెలీదు, కానీ రోజు ఏదో ఒకటి అవుతుంది అంతే. అని Q1 Q2లో పెద్దగా ఏం జరగలేదు కదా నువ్వు చెప్పినట్టుగా. పోయిన వాళ్ళు పోయారు. Q1 ఇది అయింది. ఉమ్, Q2 కూడా 2 విలియమ్స్ పోయే, లైక్ లైక్ 22 కార్స్ లో సో మిగిలిన కార్లన్నీ అప్పుడు సర్దేశాయి. దాకా ఇటువంటికి ప్రాపర్ మొనాకో జీపీ అవుతుందిరా, కరెక్ట్ గానే అవుతుంది. ఇలానే అవుతుంది మొనాకో జీపీ అంటే అనుకున్నాను నేను. ప్రాపర్ మొనాకో జీపీ అంటే గ్రేట్ అండ్ క్రేజీ మొనాకో జీపీ కాదు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ అంటే బోరింగ్. బోరింగ్. జస్ట్ ఇట్స్ అ హిస్టారిక్ ఈవెంట్ కాబట్టి చూస్తున్నాం, బట్ ఇట్స్ అదే. అ బోరింగ్. ఉమ్, అండ్ కొత్తగా చూసిన వాళ్ళకి వై మొనాకో జీపీ ఇస్ ఇంట్రెస్టింగ్ అంటే, హిస్టరీలో F1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న రేస్ ట్రాక్. అండ్ ఆ ఇనీషియల్ డేస్ లో నుంచే రిచెస్ట్ పీపుల్ ఇన్వెస్ట్ చేసి చూసే ప్లేస్. అంటే లూయి వుటాన్ ఫ్యాషన్ బ్రాండ్స్ కానీ వీళ్ళందరూ స్పాన్సర్స్ చేసిన ఫస్ట్ ప్లేస్. అండ్ ఈ ఆర్ట్ కల్చర్కి అది హబ్ అది. అండ్ మొనాకో గురించి చెప్పుకొని వెళ్తే దట్ ఈస్ లైక్ బిలియనర్స్ ప్లే గ్రౌండ్. అంటే ప్లే గ్రౌండ్ అంటే వాళ్ళు వచ్చేదో ఆడేసుకోరు. వాళ్ళందరూ ఆ లైమ్ లైట్ అవన్నీ పక్కన పెట్టి ఒక కామన్ అపార్ట్మెంట్ లో ఉన్న లైఫ్ స్టైల్ సో ఇలా బతుకుదామని. బేసిక్ ఇప్పుడు మొనాకో జీపీ ఎలా అయిపోయింది అంటే, ఇప్పుడు మనం టికెట్ కొని సినిమా చూడడానికి వెళ్తాం కదా. సో మనం టికెట్ మ్మ్. కొన్నాం, అడిగేసాడు, చూస్తున్నాం. అలాగే ఆ, వాళ్ళు కూడా ఇదేదో జరుగుతుందేమో, వెళ్తాం అంతే. రేసింగ్ రేసింగ్ కోసం కాదు, ఎందుకంటే రేసింగ్ ఇయర్స్ బ్యాక్ 1950s లో అప్పుడు అయ్యే, బికాస్ కార్స్ వర్ స్లిమ్మర్, ట్రాక్ వాస్ స్మాలర్. ఓకే. ఇప్పుడు ఏంది అసలు ఆ రెండు కార్లు పక్క పక్క వెళ్తే భయం వేస్తుంది అసలు. టర్న్ పక్క అవుతుందా, పక్కన వెళ్తే వెళ్తుందా? భయం కాదు, ఒక కారు బ్యారియర్ మీదే ఉంటుంది. టర్నింగ్ తిరగవు పక్క పక్కన వెళ్తే. అదే. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే మొనాకో గురించి, మొనాకో రేసింగ్ డ్రైవర్ ఓన్లీ లెక్లర్కే కానీ 70% ఆఫ్ ద గ్రిడ్ మొనాకోలోనే బతుకుతుంది. ఈ మన వర్షాపిన్ చెప్పాడు కదా, "ఇదిగో నేను అక్కడే ఉంటాను, నా పక్కనే లెక్లర్క్ ఉంటాడు, ఆల్బన్ కూడా అక్కడే అరే ఉంటాడు." హైలైట్ ఏంటంటే
ఆడు F1 టీవీ లైవ్ లో ఉన్నప్పుడు ఆడు ఇల్లు చూపించి, ఆడు మళ్ళీ ప్రైవసీ ఉండాలి కదా అని క్లాసులు పీకినాడు. ఆడు అదే మొత్తం కదా. అన్ని చూపించి అంత అయిపోతుంది అన్నప్పుడు లెక్లర్ గడ్ నా పక్కనే ఉంటాడని చెప్పాడు. ఆడిని కూడా ఇరికించాడు ఈడు. మరి అంతే కదరా, ఇప్పుడు నువ్వు నేను ఎక్కడైనా ఇరిగిపోతే నేను తీసుకెళ్తాను కదా. అవును, ఇరికించాలి కదా, అంతే. కంపల్సరీ. అంతే. ఇదే కైండ్ ఆఫ్ బ్రోమాన్స్ అంటే. సో Q3 సో చెప్పి Q3 చెప్పే కాదు, Q3 మాట్లాడాలి చాలా. Q3 మాట్లాడాలి. Q3 ఎలా స్టార్ట్ అయిందంటే ఆస్కార్ పియాస్ట్రీ, లాండో నోరిస్ గడు ఫస్ట్ ఒక ప్రొవిజనల్ పోల్ ల్యాప్ అన్నట్టు స్టార్ట్ చేశారు. అవునవును. కానీ వీళ్ళిద్దరు వేస్తే ఊర్లో అందరూ వేసేస్తారు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అది అంతేలే. అయిపోయింది. అయిపోయాక నెక్స్ట్ ఎవడు ఈడేసాడు రా, లెక్లర్క్ వేసాడు. లెక్లర్క్ లెక్లర్క్ ఆ క్రేజీ ల్యాప్ వేసాడు. బట్ ఓకే, ఇంకా 7 మినిట్స్ 6 మినిట్స్ టైం ఉంది, అందరూ పైకి వస్తారని తెలుసు, కానీ బాగా వేసాడు ల్యాప్. అలా పైకి వెళ్ళిపోయాడు డైరెక్ట్. దాని తర్వాత మ్యాక్స్ వెర్స్టాపెన్, అరే వీళ్ళు రెడ్ బుల్ లాస్ట్ రేస్ కి ఈ రేస్ కి ఏదో జరిగిందిరా లోపల, అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ మ్యాక్స్ హజ్జార్ వెర్స్టాపెన్, కూడా వచ్చాడు కదా ఐజాక్ పైకి. హెడ్జర్ గడ్ కూడా అదే పొజిషన్ లో ఉన్నాడు పైన. అరే అలా సో అయితే ఆల్పిన్ కూడా ఏదో చేసినట్టే కదరా, గ్యాస్లీ కూడా వచ్చాడు. ఎల్పెన్ చాలా చేసిందిలే, ఎల్పెన్ గురించి మాట్లాడదాం. సో వీళ్ళిద్దరూ మ్యాక్స్ వెర్స్టాపెన్ గడ్ తర్వాత పోల్ తీసుకున్నాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ తీసుకున్నాక సడన్ గా జార్జ్ రసల్ గడ్ వస్తున్నాడు. వీడి కానీ తీసుకుంటాడు ఏంటి అనుకున్నాం, కానీ ఆడు పోల్ వరకు రాలేదండి, 4 లోనే ఎక్కడో ఉన్నాడు. ఈ లోపు లూయిస్ హామిల్టన్ మళ్ళీ లెక్లర్క్ ని క్రాస్ చేశాడు. అండ్ అది ఆబ్వియస్ గా ఫైనల్ ఇది స్టెంట్ ఈడు కిమీ గడ్ తీసుకుంటాడని చూస్తున్నారు, ఆడే వచ్చింది ప్రొవిజనల్ పోల్. బట్ ఇది లాస్ట్ పర్సన్ టు రీస్టార్ట్ ల్యాప్ లెక్లర్క్ గడ్. ఆ అవును. టైంలో బ్యారియర్స్ గుద్దేసి అవార్డ్ చేస్తాడు ల్యాప్, అవును. కార్ డ్యామేజ్. ఈవెన్ ఐ థింక్ ఇది కిమికి అండ్ వర్స్టాపెన్ కి ఇట్ వాస్ వెరీ క్లోజ్ కదా, 410 400 0.001 0.001. 0.001 0.045. అరే మరీ 001 చెప్పేస్తున్నారు నువ్వు అరే కదా. ఫస్ట్ ల్యాప్ అయితే 0.001 రా, ఓకే. ఫస్ట్ ల్యాప్. ఓకే. నాకు అంత క్లోజ్ అయ్యాక నేను లాస్ట్ కాదు ఫస్ట్ ల్యాప్ వాళ్ళు వేసిన ఫస్ట్ ఓకే. ప్రొవిజనల్ ఓకే. పోల్ ల్యాప్స్. కాదురా, మరి కిమిగాడు ఇంత బాగా వేస్తున్నాడు, మన ఒసామాకి ఏమైంది? ఇప్పుడు ఒసామా గురించి మనం మాట్లాడేదానికన్నా మెర్సిడీస్ హైరార్కీ గురించి, ఆ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం రా. టోటో గాడు ఆ డార్త్ వేడర్ లాగా ఒక లుక్ ఇస్తాడు చూడు. అరే నువ్వు కరెక్ట్ గా ప్యాటర్న్స్ చూడు, సేమ్ ప్యాటర్న్. ఎందుకంటే ఆడు ఇది వరకు మెర్సిడీస్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి మైకిల్ షూమేకర్ ని యంగ్స్టర్ నికో రాస్బర్గ్ గారిని రాస్బర్గ్ తీసుకున్నాడు. పెట్టుకున్నాడు. సో నికో రాస్బర్గ్ గాడు సేమ్ జార్జ్ రసల్ గాడ్ లాగా అగ్రెసివ్ వే, కాకపోతే టీం దానికి అడాప్ట్ అవ్వలేకపోతున్నాడు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని తీసేసి ఆ ప్లేస్ లో హీ వాంట్ ఫ్యూచర్ స్టార్, అంటే 1 year 2 years కాదు, లాంగ్ ఒక టర్మ్. 10 years కొడదాం, చింపేద్దాం అన్నట్టు ఈడు నిఖిల్ ఓడాగాడు కలిపి అని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. అదే అది కదా, జస్ట్ నువ్వు పిలిచే మెర్సిడీస్ స్పూన్ అని తీసుకొని రాలేదు. ఎందుకంటే ఆడు అక్కడ మెక్లారెన్ లో championship కొట్టాడు గెలిచాడు ఆ మెక్లారెన్ రోజు. లో. గెలిచాడు కదా ఇయర్. ఛాంపియన్షిప్ కొట్టినోడిని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి షూమేకర్ తీసాడు. అది కూడా సో అప్పుడు న్యూ టీమ్, ఇది జస్ట్ సార్ట్ ఆఫ్ అన్ ఆడి. జస్ట్ నీకు ఆ క్రొనాలజీ చెప్తాను చూడు. షూమేకర్ రీప్లేస్మెంట్ హ్యామిల్టన్, హ్యామిల్టన్ రీప్లేస్మెంట్ కిమి యాంటనెల్లి. అదే నీకు ఎవడో వెళ్తున్నాడు ఎవడో వస్తున్నాడు కాదు, సీటుకి సీటు రీప్లేస్మెంట్. అదే అండ్ ఇక్కడ సేమ్ నికో రాస్బర్గ్ గాడ్ లాగా ఈడు కూడా జార్జ్ రసల్ గాడు కూడా. ఇప్పుడు నీకు కంటిన్యూ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏమవుద్ది అనుకున్నావు, సేమ్ ఆడలాగా ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. అదే కదా. ఎందుకంటే ఆల్ హీ వాంట్స్ ఇస్ 1 driver ఛాంపియన్షిప్ అయిపోతాడు. ఇంకా చూస్తారు 1-2 years చూస్తారు, ఇలాగే ఉంటే ఒక ఛాంపియన్షిప్ ఇచ్చి పంపించేస్తారు. ఇది సెకండ్ అంటే సీట్ ఇది ఇంకో ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేశాను, అంటే నేను ఎక్కడో విన్నాను ఇది. సో జార్జ్ రసల్, వెన్ హ్యామిల్టన్ రసల్ ఉన్నప్పుడు హ్యామిల్టన్ ఇస్ ద మోర్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్, ఈజ్ ద టాప్ డ్రైవర్ అని. వాళ్ళు ఎంత బోత్ ఆర్ ఈక్వల్ ఎంత అన్నా కూడా హ్యామిల్టన్ వాజ్ ద నంబర్ 1, రసల్ వాజ్ నంబర్ 2. హ్యామిల్టన్ వెళ్ళిపోయాక కిమి the youngest. So now George Russell is the most experienced driver for according to his teammate. అంటే he's very low, George Russell is there. Now ఇప్పుడు sudden గా now he's second driver to the youngest driver ever. Now George Russell is Bottas. Just an experienced driver. అంతే. Bottas with a British attitude. డైలాగ్ వేస్తాడు, బార్డర్ లైన్ వైలెన్స్ అంటాడు, ఈడు వెళ్ళారు చేస్తాడు. అంటే అరే
నువ్వు కరెక్ట్గా చూడు, ఆడు నీకు మర్సిడీస్ టాలెంట్ చూస్తున్నారు, సపోర్ట్ చూస్తున్నారు, అంతే. అంతే. అంటే కానీ ఇప్పుడు మర్సిడీస్ దాంట్లో బెస్ట్ ఫైండ్స్ హ్యామిల్టన్ వీళ్ళందరూ కాదురా, బొటాస్ గాడేరా. ఎందుకంటే సపోర్టివ్ బీయింగ్ సెకండ్ పర్సన్, ఇప్పుడు బీయింగ్ నీ సెకండ్ తెలుగు డ్రైవర్. అవును. సినిమాల్లో ప్రతి విలన్ కి రైట్ హ్యాండ్ ఒకడు ఉంటాడు. Hmm. అలాగా టీమ్ కి రైట్ హ్యాండ్ అవ్వడం అంత ఈజీ కదా. అరే నువ్వు సైడ్ క్యారెక్టర్ ఫస్ట్ చెప్తే ఎవరికన్నా ఈగో హర్ట్ అవుతుంది. అండ్ అది కూడా హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సెకండ్ డ్రైవర్స్. అరే ఎందుకు అనుకున్నావు? నువ్వు ఆడు జస్ట్ బికాస్ ఆఫ్ సెకండ్ డ్రైవర్ ఏం వదిలేడు, హీ పర్ఫార్మ్స్. ప్రతి రేస్ ఆడు సెకండ్ ఉన్నాడు. ఆడు బొటాస్ గడు ఊరకనే లేడు అక్కడ, ప్రతి రేస్ సెకండ్ ఉన్నాడు. ఒకవేళ అదే హ్యామిల్టన్ గడికి యాక్సిడెంట్ అయినా, క్రాష్ అయినా, లేకపోతే డిఎన్ఎఫ్ అయినా, హీఈస్ ద P1. అదే కదా. అంతే ఎందుకంటే కదా, ఇప్పుడు జస్ట్ ఏదో వెనక్కి వేరే రేస్ చేసుకోవట్లేదు అడు. ఏ రెడ్ బుల్ చూడు, సెకండ్ సీట్ దట్ ఈస్ హారర్. హెడ్జర్ ఇస్ ఓకే డూయింగ్ ఏదో సంథింగ్, అని నువ్వు రెడ్ బుల్ హిస్టరీ చూడు, సెకండ్ డ్రైవర్ ఇస్ ద వర్స్ట్. ఫరారీ కూడా, ఫరారీ కొత్త డ్రైవర్ వస్తే పాత డ్రైవర్ స్విచ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అవును అది అవును అవును నువ్వు వెటల్ లెక్లెర్, అది కిమి అవును. రైకనెన్ ఆ ప్యాటర్న్ చూడు, ఆ, షూమేకర్ చాలా 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 ఫాస్ట్ గా ఆ. వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఒరే ఇప్పుడు ఇది ఎలాగ చెప్తున్నా కాబట్టి, అంత చేంజింగ్ లో ఉండిపోయినాడు మా వాడు ఒక్కడేరా. రే 10 years రా ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు అగ్రిమెంట్ ఎక్స్టెండ్ అయింది టెన్ విన్స్ మామూలుగా. అయినా వచ్చాయా మీ వాడికి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎవరికన్నా ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అయిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్ గా ఫీల్. ప్రాబ్లం ఏంటంటే మా వాడు ఫెరారీ ఫ్యాన్ రా. అది ప్రాబ్లం. ఆడికి రేసింగ్ చేయడం కాదు, ఆడు ఫెరారీలోనే రేస్ చేయాలి. ఆడికి అది ఉండిపోయింది. ఆడు అంతే కదా. ఛాంపియన్షిప్ బయట కొట్టిన ఆడికి సాటిస్ఫాక్షన్ లేదు. ఆడు ఫెరారీలోనే ఛాంపియన్షిప్ కొట్టాలి. ఆడికి అక్కడ చర్చ్ కట్టేయాలి మొనాకోలో, ఇటలీలో. అంతే, అంతే. ఆడికి అదే కావాలి. Hmm. ఇది ఆఫ్టర్ క్వాలిఫైయింగ్, ఇది మన ఉమ్. డ్రైవర్స్ ఇది ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. సో ఆ, హామిల్టన్, ఆ, కిమి, మ్యాక్స్ వెస్టాపెన్ ఉంటే అడిగారు వెస్టాపెన్ అండ్ ఆ. హామిల్టన్ ని, వాట్ సజెషన్స్ విల్ యూ గివ్ ఫర్ కిమి టు స్టార్ట్, హౌ టు స్టార్ట్ రేస్. ఎందుకంటే వెయిట్ వన్ ఆల్మోస్ట్ సెకండ్ అండ్ స్టార్ట్. ఆల్మోస్ట్ అన్ని రేసులు బ్యాట్ స్టార్ట్ చేశాడు కిమి అంటనల్ని. మ్యాక్స్ వెస్టాపెన్ మనం వెయిట్ 1 సెకండ్, హామిల్టన్ వెయిట్ టూ వెయిట్ టూ సెకండ్స్ సెకండ్స్ అలా అని చెప్పి నిజంగానే మ్యాక్స్ వెస్టాపెన్ 1 సెకండ్ వెయిట్ చేస్తాడు అక్కడ రేస్ స్టార్ట్ లో. ఆడెవడో అలాగే హామిల్టన్ గడికి స్టాట్ కూడా చెప్పాడంట, ఐసాక్ హెడ్జర్ గడు ఆ, కిమి ఆంటనెల్లి కలిపితే ఈడికన్నా చిన్న ఏజ్ అని. అవునా? ఇది అసలు నేను బేసిక్ రేస్ ఏమో స్క్రీనింగ్ చూడడానికి వెళ్ళా ఇక్కడ మన హైదరాబాద్ మర్సిడీస్ అవును, దాంట్లోనే. సో మర్సిడీస్. ఎవరైతే మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు నాతోని, అంటే అడిగాడు ఏ రేస్ ఇది అంటే, అటు చోటు బేసిక్ F1 అంటే, అంటే విన్నాడు F1 ఉంటుంది, మొనాకో జీపీ ఉంటుంది, ఫరారీ టీమ్, మర్సిడీస్ టీమ్, అలా కొంచెం ఐడియా ఉంది. ఆడేమో అడిగాడు, అరే వెళ్తే బాగానే ఉంటుందా అంటే, అది ఇటు రేస్ అయిపోయింది కదా నిందా అంటే, రేస్ అయిపోవడం ఏంటి, రేస్ ఈరోజు సండే కదా అంటే, మొనాకో జీపీలో సాటర్డే అయిపోద్ది బ్రో రేస్, సండే రేస్ ఏమంటారు జస్ట్ అలా చూడాలి, ఆ గ్లామర్ కోసం చూడాలి, ఆ రిచ్నెస్ కోసం చూడాలి తప్ప. కానీ ఐ వాజ్ సో రాంగ్. అరే ఐ వాజ్ సో రాంగ్. హోల్ F1 కమ్యూనిటీ ఇస్ రాంగ్, అదే బ్లాస్టెడ్. కదా. కొంతమంది ఫెరారీ ఫ్యాన్స్ హర్ట్ కూడా అయ్యారు. ఎవర్రా, ఒకదానికి హ్యాపీగా ఫీల్ అయితే ఒకదానికి సాడ్ గా ఫీల్ అయ్యారు. ఎవర్రా బ్యాలెన్స్. ఎవరితో ఆడ ఫీల్ అరే అయ్యారు? నేను ఫీల్ అయ్యాను రా, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని ఫీల్ అయినవి. హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్ గా ఫీల్ అవ్వాలా అర్థం కాలేదు. యాక్చువల్లీ ఫస్ట్ అండ్ మ్యాక్స్ వెస్టాపెన్ రేస్ స్టార్ట్ చేయలేదు కదా, అప్పుడే గ్రూప్ లో పెట్టేద్దాం అనుకున్నాను, రేస్ కంగ్రాచులేషన్స్ స్టార్ట్ రా చేయలేదు. కౌశిక్ గా అని. గ్రూప్ లో అదే హడావిడి. లైక్ Hmm. ఏంటంటే, ఓకే ఎలాగ ఎక్కడి వరకు వచ్చాం కాబట్టి రేస్ గురించి మాట్లాడదాం. అండ్ బిఫోర్ రేస్ ఒక చిన్న థింగ్ ఉంది. మొనాకో జీపీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లగ్జరీ, ఫ్యాషన్ అండ్ ప్రెజెంటేషన్ కాబట్టి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ని, వైఫ్ని సాఫ్ట్ లాంచ్ చేస్తారు. మా అన్న హ్యామిల్టన్ అన్న హార్డ్ లాంచ్, డైరెక్ట్ డైరెక్ట్. కస్టమ్ మేడ్ డ్రెస్ లో అక్క దిగింది. అక్క దిగి వాక్ వచ్చింది చిన్నగా. వీళ్ళు మార్టిన్ బ్రంట్లు గడు మైక్ వేసుకొని వెళ్ళిపోయాడు, బయటికి గెంటేశారు అవునవును. ఆయన్ని. అది ఎమోషనల్ డ్యామేజ్. అండ్ తర్వాత లైక్ జార్జ్ రసల్ గడు ఒక వీడియో రిలీజ్ చేశాడు చూసావా, అందరూ అవునవును. రిబాన్ చూసినట్టు పైనుంచి చూసి, షీఈస్ హామిల్టన్స్ గర్ల్ ఫ్రెండ్ కిమి, సారీ కిమి కాదు, కిమ్, మై మిస్టేక్, సారీ కిమి, ఇట్స్ కిమ్ కడాషియన్స్. అవునవును. సో Hmm. కిమ్ కడాషియన్ ఇస్ అఫీషియలీ డేటింగ్ హ్యామిల్టన్. సో వాళ్ళిద్దరూ పుచ్చుక్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అవి పెడితే బాగోదని మేము పెట్టలేదు, సోషల్ మీడియా అంతా అదే ఉంది. అండ్ అవన్నీ మనం మామూలుగా అక్క పెట్టక్కర్లేదురా, చెయ్యి, అలా చూస్తుంటారు కాదు, చాలా అక్క మంది. చెయ్యేస్తే ఎవడన్నా నాశనం అయిపోతాడు అంటారు.
మా వాళ్ళు అలాగే భయపడ్డారు, కానీ అక్క చేయి అవును. తగిలాక మా వాడు బాగుపడిపోయాడు. సడన్ గా పర్ఫార్మెన్స్ వస్తుంది. అదే కదా. సో ఇట్స్ గుడ్ థింగ్. బేసిక్లీ ఇది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది హామిల్టన్ దాంట్లో కూడా చెప్పారు. హామిల్టన్ లెక్లర్ కూడా చెప్తాడు. హామిల్టన్ ఇస్ లైక్ ఓకే ఫెరారీ వాజ్ ఇస్ అ వెరీ బిగ్ టీమ్ ఇది అది అంతని, బట్ లాస్ట్ ఇయర్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ఫెరారీ ఐ ఇన్హెరిటెడ్ అ సీట్ విచ్ వాస్ డెవలప్డ్ బై కార్లోస్ సైన్స్ లెక్లర్. నాకు ఆ కార్ అసలు నచ్చలే, చెత్తలా ఉంది అది. అది మన ఏదో మూవీలు ఉంటాయి కదా, సెనా అంటాడు కదా, వాట్ ఈస్ దిస్. సెన్న కాదు, సెనా కాదు, ఎవడు ఈడు, నిఖిలోడా నిఖిలోడా. నిఖిలోడా. దిస్ ఇస్ షీట్ అంటాడు కదా. సేమ్ అదే హామిల్టన్ రియాక్షన్ అదే. బట్ నౌ ఐ థింక్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ సో ఫెరారీ ఇస్ లైక్, ఇప్పుడు మర్సిడీస్ ఎలా అంటే ఇఫ్ డ్రైవర్ సమ్మన్ లైక్ హామిల్టన్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది, లేదంటే ఇట్ విల్ బి ఇన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఫ్యూచర్. ఫెరారీ అలా అట్లీస్ట్ దే లోట్ ఇట్. ఫెరారీ అంటే రెడ్ బుల్ ఎలా అనుకో, ఓకే నువ్వు ఇది ఫీడ్బ్యాక్ ఇచ్చావా సరే చేస్తాం. రెడ్ బుల్ రిజల్ట్ ఓరియంటెడ్ రే. నీకు అంతే ఇచ్చేస్తా, నీకు కావాల్సింది నాకు విన్నేస్తావా. అదే మన అంతే. అడ్రిని అంటాడు కదా, ఇదిగో ఇదే కారు, ఈ దీనికన్నా ఫాస్ట్ ఈ కారు నువ్వు తీసుకెళ్తావా తీసుకెళ్ళలేవా అని. అంతే. ఫెరారీ అలా కాదు బాబు, ఇదే కారు నీకు నచ్చితే డ్రైవ్ చేయి లేకపోతే మార్చేస్తాం. నువ్వు సరిగ్గా డ్రైవ్ చేస్తే నీకు డ్రైవింగ్ వచ్చు, లేదా డ్రైవింగ్ రాదు, అది నీ ప్రాబ్లం, అంతే. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. కార్ స్లో అంతే. ప్రాబ్లం కాదు, నీ డ్రైవ్ చేయడం రాదంటారు వాళ్ళు. సో అలాంటి టీము ఇట్స్ టేకింగ్ అ స్లో ప్రాసెస్. హామిల్టన్ ఇస్ ఫైనలీ ఆడికి కావాల్సిన ఇంజనీర్స్ దొరికారు అంటున్నాడు మరి. అదే అదే బట్ అంటే ఆఫ్ కోర్స్ బేసిక్లీ బికాస్ ఇప్పుడు విన్నాడు కాబట్టి అలాగ అంటున్నాడు. మధ్యలో ఎక్కడైనా కారా అయిపోయింది అనుకో, ఆ రోజు మళ్ళీ తిడతాడు బార్డర్ మళ్ళీ. లైన్ వైలెన్స్ వస్తుంది. బట్ అట్లీస్ట్ ఫెరారీకి ఏంటంటే స్మూత్ గా చెప్పాడు కాదు, చెక్కేసేవాడు కావాలి వాడు. అదే. ఇదిగో సెన్నా అలాగే చెక్కాడు, తర్వాత నిఖిలోడు అలాగే చెక్కాడు, తర్వాత షూమేకర్ అలా చెక్కాడు, ఇప్పుడు హ్యామిల్టన్ కూడా చెక్కాలి. అంతే. ఈ కార్లో సైన్స్ ఏం చేయలేదా మధ్యలో? తీసారు కదా అరే, ఎవడు పడితే ఆడు చెక్కేస్తే ఇచ్చాడు ఫెరారీ. ఆడికి ఒక ఆరా ఉండాలి, జస్ట్ సైడ్ యాక్టర్ లాగే ఉండాలి. నాకు ఇంకో పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది, అది నువ్వు ఏం ఆలోచిస్తావు చెప్పు. సో ఇప్పుడు హామిల్టన్ కానీ లెక్లెర్ కానీ ఈవెన్ ద ఫెరారీ వరల్డ్ వాట్ ఎవర్ దే సేయింగ్ కి ఫెరారీ ఇస్ గుడ్ కార్ అని. సో కొంతమంది అంటారు ఏం గుడ్ కార్ గెలవట్లేదు కదా అని. దట్ ఈస్ నాట్ ద పాయింట్. నువ్వు లాస్ట్ 10 years చూడు ఫెరారీ. ఫెరారీ వాజ్ ఆఫ్టర్ వెటల్, ఫెరారీ లెక్లెర్ లిటిల్ బిట్ స్ట్రెచ్, బట్ ఇట్ వాజ్ నెవర్ కంపీటింగ్. ఇప్పుడు నువ్వు మర్సిడీస్ తీసే, ఎందుకంటే మర్సిడీస్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఇఫ్ మర్సిడీస్ వాజ్ నాట్ దేర్ అట్ దట్ లెవెల్, ఫెరారీ వుడ్ బి రియలీ కాంపిటేటివ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. 6, 7, 8 కన్నా ఇప్పుడు 3, 2, 3, 4 లో పర్ఫామ్ చేస్తున్నారు. సో డెవలప్మెంట్ అయింది, ఎవడో చాలా ఎక్కువ డెవలప్ చేస్తాడు అంతే. అంతే. సింపుల్ లాజిక్ రా. ఇప్పుడు ఎప్పుడన్నా టాప్ 1, 2, 3 టీమ్స్ ని చూస్తున్నారు, బట్ టాప్ ఎవరు వస్తున్నారు, ఫెరారీ ఎప్పుడు రావట్లేదు అని చాలా మంది ఏడుస్తారు. అండ్ రీసెంట్ ఫ్యాన్స్ ఎక్కువ ఏడుస్తున్నారు, ఎందుకంటే ఫెరారీస్ గ్రేట్ అని ఎవడన్నా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు గ్రేట్ వాళ్ళకి తెలీదు, ప్రాబ్లం అది, ఎందుకు గ్రేట్ వాళ్ళకి తెలీదు. సో ఇట్ షుడ్ కమ్ ఫస్ట్ కదా, రావట్లేదంటే సరిగ్గా లేదనుకుంటున్నారు. బట్ లాజిక్ ఏంటంటే ఫెరారీ నెవర్ మేడ్ అ వర్స్ట్ కార్. ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ కార్, ఆల్వేస్ అ కాంపిటేటివ్ కార్, కానీ ఆ 1% ఎడ్జ్ తేలేకపోతుంది. ఓన్లీ థింగ్ ఎందుకంటే అది కూడా అబ్జర్వేషన్ ఏం కాదు, లైక్ ఇట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్, ఫెరారీ ఇస్ కింగ్ ఆఫ్ ఐసీఈ. అదే కదా. తర్వాత ఎప్పుడైతే బ్యాటరీ పవర్స్ వచ్చాయి, నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిందో, దే హ్యాడ్ నో R&D, లిటరల్ గా దే ఆర్ అగేన్స్ట్ ఇట్. అప్పుడు మర్సిడీస్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఈ త్రూ అవుట్ అంతా వాళ్ళు కొంచెం అడాప్ట్ అయ్యారు, అవన్నీ చేశారు కాబట్టి ఈ జనరేషన్ కి ఎంతో కొంత కాంపిటేటివ్ కార్ తీసుకొచ్చింది. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ప్యూర్ ఐసీ V8, V10, V12, అది అసలు అరే అది. అండ్ ఫెరారీ విన్ అయినప్పుడు కూడా వాళ్ళు విన్ అయ్యారంటే, ఇప్పుడు ఛాంపియన్షిప్లు 7 ఛాంపియన్షిప్స్ వరుసగా ఉన్నాయి, ఆడికి 4 ఉన్నాయంటే ఇలా డామినెంట్ గా రాలేదు. 4 members 5 members ఫైనల్ రేస్ లో ఫైట్ చేసుకునే వాళ్ళు రా, ఎవడు విన్ అవుతాడో తెలియకుండా. సో ది మేడ్ అ కాంపిటేటివ్ కార్, వాళ్ళు ఏమి ఇలా మోనోపలి అవ్వలేదు. ఇంకో పాయింట్ నేను ఐ థింక్ ఈ ఏ వీడియోలో చెప్పానో ఆ వీడియో వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఎందుకంటే చాలా రికార్డ్ చేసాం చాలా రాలేదు, నాట్ మై ఫాల్ట్. బట్ నేను ఒక పాయింట్ చెప్పా, ఎవ్రీ టైమ్ రెగ్యులేషన్ చేంజ్ కమ్స్, మర్సిడీస్ విల్ ఆల్వేస్ డూ బెటర్.
మన హైబ్రిడ్ అవును. వచ్చినప్పుడు కూడా సడన్ అవును. రెగ్యులేషన్ చేంజ్ అయింది, మర్సిడీస్ డిడ్ వెల్. అండ్ మర్సిడీస్ అవును. ఇంజనీరింగ్ టీమ్, స్ట్రాటజీ టీమ్ ఇస్ రియలీ గుడ్. హ్యామిల్టన్ లాస్ట్ ఇయర్స్ వదిలేయండి, బట్ దే నో హౌ టు విన్ అ రేస్, దే నో హౌ టు విన్ అ ఛాంపియన్షిప్. ఇది కూడా ఎరా ఉమ్. చేంజ్ ఒక ముందు నేను చెప్పా, ఈ ఎరా చేంజ్ ఉమ్. అయినప్పుడు, ఉమ్. జనరేషన్ ఉమ్. చేంజ్ అయినప్పుడు మర్సిడీస్ విల్ పర్ఫార్మ్ గుడ్ అని. ఇంత కాన్ఫిడెన్స్ ఉమ్. చెప్పలేదు, బట్ ఆ పాయింట్ చెప్పాను నేను అంతే. బట్ స్టిల్ ఉమ్, అంటే మర్సిడీస్ ఆర్ గ్రేట్. ఎందుకంటే సేమ్ ఇప్పుడు నీకు రెడ్ బుల్ విన్ అయ్యేసరికి అందరూ హెనాన్ లేపారు, గుర్తుందా? ఉమ్, అవును, స్ట్రాటజిస్ట్. కానీ అదే స్ట్రాటజీ మర్సిడీస్ 2011 నుంచి కాన్స్టెంట్ గా చేస్తుంది. అవును. ఎందుకంటే ఇప్పుడు నీకు వెర్స్టాపెన్ వర్సెస్ అదే లూయిస్ హామిల్టన్ 8th ఛాంపియన్షిప్ ఉంది కదా, అది ఆ ఒక్కటి లటీఫీ గార్డ్ కానీ గెలక్కపోతే ఆ రోజు హెనాక్ వాల్యూ లేదు. అవును. ఆ రోజు లైక్ ఇంత హార్డ్ లాంచ్ అవ్వదు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈజ్ హీరో బికాస్ వన్స్ హీజ్ అ విలన్. అంతే. సో ఓన్లీ బికాస్ ఆఫ్ అంటే ఇప్పుడు గ్రేట్ గ్రేట్ డ్రైవర్ బట్ ఏం లేదు. కానీ 2018-19 ఓన్లీ పర్సన్ టు స్టాండ్ ఆపోజిట్ టు హామిల్టన్ కాబట్టి అది గ్రేట్ అయ్యాడు. అంతే, సింపుల్ లాజిక్ అది. అంతే. సో రేస్ గురించి మాట్లాడదాం. రేస్. కేజీఎఫ్ లాగా ఎక్కడికో క్యారీ అవే అయిపోతున్నాం. రేస్ ఎలా, సో రేస్ నువ్వు ఏం స్టార్ట్. ఎక్స్పెక్ట్ చేసావు? వాట్ అరే వాజ్ యువర్ ఆబ్వియస్ ఎక్స్పెక్టేషన్? గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ కిమీ గడ్ ఉన్నాడు, సెకండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉన్నాడు, థర్డ్ హామిల్టన్ ఉన్నాడు, ఫోర్త్ లెక్క ఉన్నాడు. ఆ వెనక్కి ఎవరున్నా నాకు సంబంధం లేదు, 2 రోలు. ఎందుకంటే తర్వాత వెనకతలంతా కేవస్. ఆబ్వియస్ గా కిమీ గడ్ బాటిల్ చేస్తాడు కొంత, అంటే బాటిల్ అంటే కంపు చేయడు, బట్ అంత అగ్రెసివ్ ఉండదు. మ్యాక్స్ వెర్స్టాపెన్ కూడా చాలా అగ్రెసివ్. సో ఆడు 1 వెళ్తాడు, 2 వెళ్తాడు. మిస్టేక్ లో ఏమైనా హామిల్టన్ క్రాస్ అయ్యి 2 వెళ్ళినా కిమీ విల్ గెట్ బ్యాక్ టు 1 స్లోగా. బట్ కిమీకి మ్యాక్స్ వెర్స్టాపెన్ కి చిన్న ఫైట్ ఉంటుంది. వెనకాతలు 2 ఫెరారీలు కొట్టేసుకుంటాయని నేను ఫిక్స్ అయిపోయాను. అట్లీస్ట్ ఫర్ 1 ల్యాప్, అట్లీస్ట్ ఫర్ వన్ ల్యాప్. క్రేజీ ఏంటంటే ఫెరారీకి గ్రేట్ స్టార్ట్ వచ్చింది, కిమీ గడికి నార్మల్ స్టార్ట్ వచ్చింది, రెగ్యులర్ స్టార్ట్. క్రేజీ స్టార్ట్ చేయాల్సిన అయిపోయాడు, కార్ స్టార్ట్ అవ్వలేదు. అదే కదా అటు పాపం. వెంటనే అసలు ఏ ప్రాబ్లం ఏమొచ్చింది కారులో నడిది? ఇది పవర్ యూనిట్ అంట, పవర్ యూనిట్ ఇష్యూ. అదేం లేదు, కార్ స్టార్ట్ అవ్వలేదు. నీట్ గా సైడ్ పెట్టి కిమీ రైకోనెన్ గడు చూడు ఒకసారి మొనాకోలో అలాగా ఆపేస్తాం జరిగింది దిగి యాట్ మీదకి వెళ్ళి. ఆడు అలాగే నా ఇల్లు 700 మీటర్స్ అని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో టీవీలో రేస్ చూసుకున్నాడు అంటాడు. మరి అంతే కదా, ఆడికి వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హిమ్ స్టేయింగ్ దేర్ ఇంకా అటు? అదే కదా. ఆడు ఇప్పుడు ఏమైనా ఎన్ని చూడలేదు, బ్రిలియంట్ రేస్ ఇయర్ అయిపోద్దా? ఒకసారి ఆడక్కడే అలా కాదు, ఉంటాడు. బ్రిలియంట్ రేస్ అయిపోద్దా మొనాకోలో? అవ్వదు. కానీ అయింది. అయ్యింది. అరే అయ్యింది కూడా, రేసింగ్ అవ్వలేదు, ఈవెంట్ అయ్యింది అంతా. అది సో మసాలా. సో ఫస్ట్ అక్కడ బ్లాస్ట్ అయ్యింది. తర్వాత ఒక్కసారి వీళ్ళు పొజిషన్స్కి వచ్చారు. వెనకాతలు నువ్వు అబ్జర్వ్ చేసావా లేదారా, మెక్లారెన్స్ 2 కొట్టుకున్నాయి ఫస్ట్ అవును, ల్యాప్ లో. నారిస్ అవుట్ అయ్యాడు కదా, దేనికి అవుట్ అయ్యాడు? నోరిస్ అవుట్ కాదు, లాండో నోరిస్ గాడు ఆస్కార్ పియాస్ట్రీ గాడు ఫైట్ అవుతుంటే ఒకరికొకరు స్లో చేసేసుకుంటే పక్క నుంచి పియర్ గ్యాస్లీ గాడు వెళ్ళిపోయాడు. పియర్ గ్యాస్లీ గాడు టాప్కి ఎలా వెళ్ళాడంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆడు వెళ్ళిపోయాడు. అదే కదా, పియర్ గ్యాస్లీ గోట్. పియర్ గ్యాస్లీ అన్ని చూసి జాలిపడాలా బాధపడాలా ఏం అర్థం కాలేదురా. చెప్దాం ఆడి గురించి చెప్తాం. సో స్టార్ట్ ఇలాగైంది. వన్స్ స్టార్ట్ అయ్యాక ఒక 2-3 ల్యాప్స్ అయ్యాక మోస్ట్లీ ఇంక ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. నువ్వు అబ్జర్వ్ చేసినా కూడా ఓ 40-50 ల్యాప్స్ వెళ్ళిపోయి ఉంటాయి. అవును. ఆ తర్వాత స్టార్ట్ అయిందిరా డ్రామా. టైర్స్ అప్పుడు కూడా ఏ డ్రామా స్టార్ట్ అవ్వలేదు, అందరూ బాగానే చేసేసారు. ఫస్ట్ పెనాల్టీలు స్టార్ట్ అయ్యి, పిట్ లేన్ లో 5 సెకండ్ పెనాల్టీలు స్టార్ట్ అయ్యి, తర్వాత సర్వ్ చేయలేనందుకు దానికి +5, అవును. 0.1 సెకండ్, 0.01 0.02 సంథింగ్ ఎంతో, అది డిఫరెన్స్ అంటున్నారు. ఒకటికి వచ్చింది ఓకే, ఇద్దరికి వచ్చింది ఓకే, ముగ్గురికి వెళ్ళిపోతుంది. అర్థమైపోయింది ఏదో తేడాగా ఉంది అని. ఇయ్యో మన గ్యాస్లీ గడికి అయితే రేస్ అయ్యేదాకా కూడా తెలియలేదు కదా పాపం. అది ఎల్పిన్ మిస్టేక్ రా, అది చెప్పాలి. కానీ నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు దాని గురించి ఎఫ్ఐఏతో డిస్కషన్ పెట్టినట్టున్నారు రివోక్ అందరు, ఐ చేయడానికి. థింక్ అందరు టీమ్స్ పెట్టారు ఇప్పుడు పోస్ట్ రేస్ కి, మే బికాస్ అది ఎఫ్ఐ క్యాలిక్యులేషన్ మిస్టేక్, అది డ్రైవర్ మిస్టేక్ కాదు. జనరల్ గా ఎన్ని రేసులు చేస్తారో వాళ్ళు దే నో వెన్ టు హిట్ పిట్ లిమిటర్ అనేది. సో బేసిక్ గా అండ్ అండ్ వన్ మోర్ థింగ్, మొనాకో గురించి చెప్తున్నాను. మొనాకో జీపీ ఇస్ ద ఓన్లీ రేస్ టెలికాస్ట్ అన్నది మొనాకో వాళ్ళు చేస్తారు, నాట్ F1 మీడియా. ఎందుకంటే వాల్స్ ఇవన్నీ చాలా థిక్ ఉంటాయి. సో యాంగిల్స్, ట్రాన్స్మిషన్స్, లైక్ సిగ్నల్స్ అన్నిటికీ చాలా ఇష్యూస్ అవుతాయని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉంది. సో కింగ్డమ్ ఆఫ్ మొనాకో వాళ్ళే చేసిస్తారు. అందుకే మనకి లాస్ట్ 2 years
ఏమనంటే ట్రాన్సాక్షన్ కి హియర్ కమ్స్ ల్యాండ్ స్ట్రోల్ అని చూపించాడు చూడు, అదంతా వాళ్ళు చేశారు కాబట్టి అలా అయింది. సో చెప్పు చెప్పు బేసిక్గా కంటిన్యూ మొన్నటి చెప్పు. దాకా ఈవెన్ నేను కూడా నాకు అదే ఏమనిపించింది అంటే వన్స్ యూ ఎంటర్ అ పిట్ లిమిట్ నీకు దెర్ ఆర్ సమ్ సెన్సర్స్ విచ్ క్యాలిక్యులేట్స్ యువర్ స్పీడ్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా అంటే అదే యువర్ ఆ ఫార్ములా అది. సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ తోని సారీ టైమ్ అండ్ డిస్టెన్స్ తో వాళ్ళు స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏదో మిస్టేక్ అయింది, లేకపోతే అరే ఒక్కటి చేస్తే అర్థం ఉంది కానీ ఇంతమంది అదే ప్రాబ్లం చేస్తారంటే ఏదో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంది. దాట్ వాస్ అవును, వెరీ హార్ష్. ఎందుకంటే మనోడికి డ్రైవ్ ఆఫ్టర్ త్రూ రేస్ వచ్చింది కదా. ఎల్పిన్ వాళ్ళు ఎంత మెంటల్ ఎక్కిపోయారంటే, మా సివిల్ వాళ్ళు తిప్పుతారు రా, అది వీల్ ఉంటది, కర్ర ఉంటది, పట్టుకొని అవును లెంత్ మొత్తం మెజర్ అవును. చేస్తారు. ఆడు పిట్ లిమిటర్ మొత్తం మెజర్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు ప్రూఫ్ల కోసం. ఒరే మరి మన జాదర్స్కే కదా డ్రైవ్ త్రూ వచ్చింది. డ్రైవ్ త్రూ ఏంటి మరీ హార్ష్ పెనాల్టీ కదా, అది మొనాకోలోనే. ఒరే, మోటో జీపీలో చూశాను రా డ్రైవ్ త్రూ. F1 లో ఇంప్లిమెంట్ చేసిన పెద్ద మనిషి జార్జ్ అదే రసెల్ గారు. కదా. ఆడు ఎలాగంటే, అక్కడ వరకు వద్దాం, ఫస్ట్ ల్యాప్స్ అయిపోయి తర్వాత లాన్స్ స్ట్రోల్ గాడిది క్రాష్ అయిందిరా. అవును మెయిన్ ఫస్ట్ కార్నర్ ఉంటది కదా, అది వెళ్ళి ఎక్కడ గుద్దాడు. లాస్ట్ సేఫ్టీ కార్ తర్వాత కదా, అది సారీ బిఫోర్ లాస్ట్ సేఫ్టీ కార్ కదా అది. ఆల్మోస్ట్ రేస్ నోను ఆడిది, అయిపోయింది కదా. ఆడ తర్వాత మళ్ళీ లెక్లర్ గడిది అయింది కదా. లాన్స్ రోల్ సేఫ్టీ కార్, లెక్లర్ సేఫ్టీ కార్ అలా అయింది కదా. ఆ ఆ ఉమ్, ముందు ఏమైంది, ఏమవలేదు, ఓన్లీ పెనాల్టీస్ వచ్చాయి. సో ఉమ్, పెనాల్టీస్ సర్వ్ చేసినందుకు ఒకటి, సర్వ్ చేయలేనందుకు ఒకటి. అవును హామిల్టన్ గడికి 5 seconds పెనాల్టీ వచ్చిందిరా. ఆ పెనాల్టీ ప్రకారం లెక్లర్ గడి 3 seconds బ్యాక్ సైడ్ లో ఉన్నాడు. అవును సో రూల్ ప్రకారం ఆ P2 అడిగి రావాలి. కానీ ఓకే, ఇది హామిల్టన్ కి అడ్వాంటేజ్ అయింది, లెక్లర్ గడికి మైనస్ అయింది. ఏదన్నా ఫెరారీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఈ 2-3 అయినా పర్లేదు, 3-2 అయినా పర్లేదు, వెనకాతలు ఎవడో అంత దగ్గరగా లేడు, ఫ్రంట్ కి ఏం P1 వచ్చారు. సో ఎలా ఉన్న వాళ్ళని అలాగే ఉంచేద్దామని ట్రై చేసినట్టున్నారు. ఉమ్, హామిల్టన్ గాడిని, లెక్లర్ గాడిని ఇద్దరిని పిట్ స్టాప్ ఒకేసారి పిలిచారు. వెనకాతల లెక్లర్ గాడు వెయిట్ చేస్తున్నాడు, ఇటు 5 seconds పెనాల్టీ సర్వ్ చేసి వెళ్ళాడు. అదే ఆడు కూడా కదా. ఇండైరెక్ట్ గా 5 seconds పెనాల్టీ సర్వ్ చేసినట్టే కదా. సో అదే అదే 2 seconds. సో బేసిక్ వాట్ లెక్లర్కి ఏమన్నాడంటే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు నన్ను, నెక్స్ట్ ల్యాప్ లో తీసుకురావచ్చు కదా అట్లీస్ట్. అప్పటికైనా యూ వుడ్ హావ్ స్కిప్డ్ దట్ 5 seconds కట్ వెయిటింగ్ టైం, 5 seconds 2 seconds ఏదైనా. అప్పుడు నిజంగా P2 పోయి P3 వచ్చుంటే దట్ ఈస్ ఫేట్ ఫేర్. అంతే. సో బేసిక్ గా ఫరారీ వాళ్ళు ఏదో క్యాలిక్యులేట్ చేసేస్తారు అక్కడ వాళ్ళందరూ కూర్చొని. అది వీళ్ళకి చెప్పరు బికాస్ ఆబ్వియస్లీ డ్రైవర్ కి అన్ని చెప్పక్కర్లేదు. మన డ్రైవర్స్ ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చి వీళ్ళు ఏదో తప్పు చేస్తారు, వీళ్ళకి ఏం తెలియదు, నాకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ కావాలి ఆబ్వియస్ గా అంటే. అది ఫెరారీ రా, హౌ కెన్ దే మేక్ ఇట్ రైట్. అండ్ ఈవెన్ ఐ థింక్ కిమీ ఆంటనెల్లి అండ్ హ్యామిల్టన్ కూడా స్టార్ట్ అయినప్పుడు మొనాకోలో ఏంటి జనరలీ ఓకే ద లీడర్ మెయింటైన్స్ అ పేస్. ఆడేం పేస్ మెయింటైన్ చేస్తున్నాడు రా బాబు, వాడు ప్రతి 5 నేను అలా టైం పెరుగుతూనే ఉంది. 2 seconds గ్యాప్, 3 seconds గ్యాప్, 5 seconds గ్యాప్, 6 seconds, నాకు మెంటల్ వచ్చింది. 6 seconds గ్యాప్ మొనాకోలో ఎలా క్రియేట్ చేస్తున్నావు భయ్యా నువ్వు, హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్ అనేది. ఎవడైనా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు, లేదంటే ఆ కార్ చూడు ఎలా ఉందో చూడు. అదే కదా దట్ గ్యాప్. అప్పుడు సేఫ్టీ కార్ వచ్చినప్పుడు ఐ థాట్ ఓకే సరే ఇట్ మైట్ న్యూట్రలైజ్. కొంత గ్యాప్ పాయింట్. అదే మళ్ళీ మళ్ళీ ఎంత గ్యాప్ క్రియేట్ చేస్తాడు అసలు నాకు అర్థం కావట్లేదు అది ఏం మెషిన్. సో అదే అలాగా లెక్లర్ గడిది ఇది అయింది. ఆ టైంలో ల్యాన్స్ స్ట్రోల్ గడి వెళ్ళి కార్నర్ గుద్దాడు. సో ఆబ్వియస్ గా ల్యాన్స్ స్ట్రోల్ గడి కొద్దిగానే ఏమనుకుంటాం, ఈ డ్రైవింగ్ రాదు మనకి, ఇలా తయారయ్యాడని తిట్టుకుంటున్నాం. అవును రెగ్యులర్ తిట్టాం. కానీ యాక్చువల్ గా అది మిస్టేక్ కాదు, అది లెక్లర్ గడి గుద్దాక అర్థమైంది మాకు. లెక్లర్ గడు గుద్దిన తర్వాత కూడా అర్థం కాలేదు, లెక్లర్ గడు గుద్దేసి ఆడికి కూడా అర్థం కాలేదు. ఆడన్నాడు కదా ఐఎమ్ నాట్ ఈవెన్ అవును. సో లోపలికి వెళ్ళి జాకెట్లు తీసి ఆర్డర్లో helmet వెళ్దాం. తీసి నీకు వచ్చా బ్రేకులు తయారు చేయడం ఇది ఏం గట్టి తిట్టాడు కదా ఇంజనీర్స్ ని. ఆడు ఇది అయిపోయాక సేఫ్టీ కార్ వచ్చింది, మళ్ళీ అందరూ క్లోజ్ బై అయ్యారు, టైర్స్ మార్చుకున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు సేమ్ ఇలాగే కిమీ ఆంటనెల్లి గడు హ్యామిల్టన్ గడు ఫైట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. లెక్లర్ గడు క్యాచ్ చేయడానికి ట్రై చేశాడు. ఫస్ట్ బ్రేక్స్ లాక్ అయినట్టు కనిపించాయి, కానీ అవును బ్రేక్స్ ఎందుకు లాక్ అయ్యాయి అంటే బ్రేక్ ప్యాడ్స్ వల్ల కాదు, అది రోడ్డు Asphalt. వల్ల. అక్కడ ఆస్ఫాల్ట్, టార్మాక్, రోడ్ మూడు ఒకటే, తారేసినవన్నీ ఒకటే అంటారు. సో అక్కడ ఒక కార్నర్ చిన్న గొంతు ఉంది, ఆ గొంతుని రీసెంట్ గా పూడ్చారు. అక్కడ వేసిన ఫ్రెష్ తార్ అంతా ఊడొచ్చేస్తుంది. సో అందుకని స్కిడ్ అవుతున్నాయి కార్లు. నాకు అదే రీజన్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే 2025 ఐ థింక్ యువర్ ఎఫ్ఎన్ గా ఐ థింక్ 2025 2026 పెట్టాడు. ఆబ్వియస్లీ అసలు చేంజ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కూడా కాదు, ద అబ్జర్వేషన్ ఏంటంటే టిల్ దట్ పాయింట్ నాట్ మెనీ డ్రైవర్స్ ఆర్ గోయింగ్ ఆన్ దట్ ప్యాచ్. అంటే ఆబ్వియస్లీ అంత మీద వెళ్ళి అది పాడైంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. బట్ కరెక్ట్ గా ఆ ప్యాచ్ మీద అంతమంది వెళ్ళలేదు, బట్ అట్ ది ఎండ్ దీస్ గైస్ వెంట్ అనమాట. అది వీళ్ళు ప్రాబ్లం. బుక్ అయిపోయారు.
ఉమ్, సో దానివల్ల లెక్లర్ గడిది క్రాష్ అయింది. ఆబ్వియస్ గా మొనాకో అండ్ లెక్లర్ గడికి ఒక మంచి రిలేషన్షిప్ ఉంటది. అంత ఉమ్, ఈజీ గడికి అయిపోద్ది. మోస్ట్లీ అన్ని డిఎన్ఎఫ్లే, లేకపోతే ఉమ్. కర్స్డ్ వెనకాతలు ఎక్కడికో మొత్తం కంపు అయిపోద్ది. ఓకే, లెక్లర్ గడి వెళ్ళిపోయాడు అనుకున్న వెంటనే అంటే అప్పటికి ఇంకా తెలియదు యాస్ఫల్ట్ వల్ల ప్రాబ్లం అవన్నీ, ఏదో స్ట్రేంజ్ అప్పటికి గా ఉంది. తెలియదు. ఒకే దగ్గర ఇద్దరు పడ్డారు, సేమ్ కొంతమంది స్కిట్ సేమ్ అది అవుతున్నారు. సేమ్ సేమ్ అది కూడా అంటే ద వే ఆఫ్ క్రాషింగ్ కూడా సేమ్ సేమ్ ఇద్దరిది. మరి అలాగ ఎలాగవుతుంది. నేను అప్పుడే ఇంకా గ్రూప్ లో, మన గ్రూప్ లో, అరే రేస్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్ అని పెట్టాను. ఉమ్, రెడ్ ఫ్లాగ్ అయింది రేసు. తర్వాత రేసెస్ సస్పెండెడ్ అన్నాడు. ఉమ్, రేసెస్ సస్పెండెడ్ అంటే ఎవరికి అర్థం కాలేదు ముందు. అదేగా. అందరు దిగిపోయారు, లోపలికి వచ్చారు, అవన్నీ చూస్తే అప్పుడే ఆస్ఫాల్ట్ పోయింది. మళ్ళీ క్లీనింగ్ చేశారు, రీసర్ఫేస్ కొంత చేశారు. మళ్ళీ రేస్ రీస్టార్ట్ చేసినప్పుడు స్టాండింగ్ ఉమ్, స్టార్ట్, లైక్ స్టాండింగ్ స్టార్ట్ అంటే రేస్ స్టార్టింగ్ లో ఎలా స్టార్ట్ గ్రేట్ అవుతుందో అలాగే పొజిషన్స్. స్టార్ట్ చేశారు. ఆ, అప్పుడు రా జార్జ్ రసెల్ గడికి 10 seconds పెనాల్టీ ఉంది. 10 seconds డ్రైవ్ త్రూ సంథింగ్ ఏదో ఉంది, ఒక పెనాల్టీ డ్రైవ్ త్రూ అనుకుంటా. అప్పుడు ఆడు తెలివితేటలు వాడి స్లో అప్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. ఆడు ఏం చేశాడు చూసావా, వీళ్ళిద్దరూ ఫ్రంట్ వెళ్ళిపోతే వెనకాతల గ్రిడ్ మొత్తాన్ని స్లో చేసాడు. సెకండ్ కి థర్డ్ కి 1 lap లోనే 4 seconds 5 seconds గ్యాప్ క్రియేట్ చేసాడు. దేనికి? వాట్స్ ద పాయింట్? ఎవడన్నా ఈడు ఫాస్ట్ గా వెళ్ళి అది అచీవ్ చేస్తే అర్థం ఉంది, డ్రైవ్ త్రూలో కొంత. ఓకే, ఓకే. ఆడు మరి ఎందుకు స్లో చేశాడో తెలియలేదు. స్లో చేసినందుకు ఏమైందంటే వెనక ప్యాక్ అంతా ఇంకా బ్యాక్ ఉండిపోయింది. వీడు వెళ్ళిన అవును, ప్యాక్ మళ్ళీ జాయిన్ అయ్యాడు. అదే కదా. ఆ, మా మా వాడు ఫ్రెండ్ మా ఫ్రెండ్ అడుగుతున్నాడు పక్క నుంచి, ఈ అన్ని పెద్ద పెద్ద టీంలు ఉన్నాయి, ఈడెవడు పింక్ కార్ వేసుకొని మధ్యలో ఎలా ఉన్నాడంటే, ఆడు బై మిస్టేక్ ఉన్నాడు అన్నది. గ్యాస్లీ ఆడు జస్ట్ బై మిస్టేక్ వచ్చేస్తాడు అంతే. ఆడు టాలెంటెడ్ రా, కానీ టాలెంటెడ్ కార్ 100% టీమ్. టాలెంట్ కాదు. ఆడికి కావాల్సిన మిషనరీ లేదు, కొంచెం అన్లక్, అన్ని అన్ని ఆడికి. ఆడి లక్ అంతా మాన్జాలో విన్ అయిపోయాడు ఆల్ఫా టోరీలో, అక్కడతో అయిపోయింది ఆడికి. తర్వాత మొనాకో ఆడు పాపం రా, రేస్ అయిపోయాక P1 కిమీకి వచ్చింది, P2 హామిల్టన్కి వచ్చింది, ఈడు P3 క్రాస్ అయ్యాడు. ఈడు విన్ అయిపోయాను అనుకొని సెలబ్రేట్ చేసుకుని అరిచేస్తున్నాడు, ఏడు చేస్తున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎల్పినోలు ఆడికి చెప్పలేదు 10 seconds పెనాల్టీ ఉందని. దానికి 10 seconds వేస్తే P7కి వెళ్ళాడు. అలాగే అందరు పెనాల్టీలు వేస్తే పాయింట్స్ లో ఉన్న వాళ్ళు లేని దానికి వెళ్ళారు. అండ్ చెకో పెరెస్, చెకో గాడికి పాయింట్ వచ్చింది ఫైనలీ, అలోన్సో నాకు కూడా ఇంకో పాయింట్ పాయింట్. వచ్చింది. ఎవరికి? అలోన్సో పాయింట్ వచ్చింది. ఎలాన్సో పాయింట్ వచ్చింది. అంటే పనిచేయని కార్లని, అరే 6 కార్స్ 7 ఎవడు లాండో నారిస్ గడు ఇదే కదా రిటైర్మెంట్ ఇచ్చాడు. మ్యాక్స్ ఫెర్స్టాపెన్ రిటైర్మెంట్, అన్ని రిటైర్మెంట్లే, 6 7 రిటైర్ అయ్యారు. అదే బట్ చాలా ఇది ఇంట్రెస్టింగ్ అయింది లాస్ట్ 15-20 laps. హామిల్టన్కి ఏంటంటే, ఆడు సెకండ్ వస్తే తెలిసింది కదా, ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని పొగడేస్తారు, థ్యాంక్ యూ చెప్పేస్తాడు. అరే ఎవరికన్నా స్పీచ్ మిస్ అయ్యి ఉంటే హామిల్టన్ది, మీకు ఇది అర్థం కాదు నేను చెప్పింది. టు ద కిడ్స్ అవుట్ దేర్, టు ద పీపుల్ ఇన్ ద ఫ్యాక్టరీ, కిమి అమేజింగ్ కూడా జాబ్. ఆల్మోస్ట్ అది ఇది అది చేస్తున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, హామిల్టన్ ఇస్ హ్యాపీ ఫర్ కిమి మోర్ దెన్ హిజ్ ఓన్ విన్. అరే హామిల్టన్ లెక్లెర్క్ టోటో కూడా ఆడు అలాగే స్టేజ్ ట్రీట్ మీద చేశాడు. ఉన్నప్పుడు కూడా, పోడియం మీద ఉన్నప్పుడు ఆడు టోటో కూడా అదొక, అరే ఆడు ఇంకా స్టిల్ మర్సిడీస్ ఆడు. అదే కదా. హామిల్టన్ లెక్లెర్క్ కూడా, లెక్లెర్క్ ఐ థింక్ 2-3 years బ్యాక్ లైన్ గా పోల్ కొట్టాడు కదా, ఐ థింక్ 5-6 పోల్స్ కొట్టే హామిల్టన్ అప్పుడు పొగిడాడు, యూ హ్యావ్ అ లాంగ్ కెరీర్ అహెడ్, విల్ డూ గుడ్, ఇది అది. ఇట్స్ ఓకే. బట్ హామిల్టన్ ఆడు సపోర్ట్ చేస్తాడు. కొంతమంది ఉంటారు ల్యాండో నారిస్ వాళ్ళు, నీకు ఫాస్ట్ కార్ ఉన్నప్పుడు నువ్వు తీసావు కదా, ఇది నా టర్న్ అని. అలా కాదు బాబు, నువ్వు అర్థం చేసుకోవాలి. ల్యాండో నోరిస్ గాడి మీద ర్యాంట్ ఏమంటే నేను రోజంతా వేస్తాను, ఆడు చేసిన ఏదో పనులన్నీ గుర్తున్నాయి మనకి. ఎనీవేస్, సో ద రేస్ వాస్ అమేజింగ్, ఫుల్ ఫన్ అయింది. బాగుంది. పోస్ట్ రేస్ కూడా ఫన్ అయింది బాగా. అండ్ హామిల్టన్ కొంచెం లక్కీ చార్మ్ లాగా బాగుంది. ఆఫ్టర్ రేస్ కూడా షాంపెయిన్ పాప్ చేస్తే అక్క డ్రెస్ పాడైపోద్దని పారిపోయింది జాగ్రత్తగా పెట్టి. బట్ బ్యూటిఫుల్ రేస్. అండ్ ఐ థింక్ మోటో జీపీ కూడా అయింది, చెప్పేనా? మోటో జీపీలో మొత్తం చెప్పక్కర్లేదు, మనోడు విన్ అయ్యాడు, స్ప్రింట్ విన్ అయ్యాడు, రేస్ విన్ అయ్యాడు. ఇమాజిన్ రైడర్, ఛాంపియన్షిప్ విన్నింగ్ డ్రైవర్ పడ్డాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పడ్డాడు, వెళ్ళిపోయాడు 2-3 years కి, మళ్ళీ వచ్చి సిస్టర్ టీమ్ లో జాయిన్ అయ్యి ప్రూవ్ చేసుకొని మెయిన్ టీమ్ కి వచ్చి ఛాంపియన్షిప్ గెలిచి ఛాంపియన్షిప్ అవుట్ కొట్టి అయిపోయి, చెయ్యి చూస్తే చెయ్యిలా ఉండదు.
అదంతా చేసి మీకు రీసెంట్ గా మోటో జీపీ చూసిన వాళ్ళు ఉంటే 4 రేసెస్ బ్యాక్ ఆడికి అయింది యాక్సిడెంట్, మ్మ్. ఇరిగిపోయింది. 2 రేసెస్ బ్యాక్ వాళ్ళ తమ్ముడికి అయింది యాక్సిడెంట్, ఆడు అలాగే. అదే. బ్రదర్స్ ఇద్దరు విచిత్ర సోదరులు అని సినిమా ఉంటది తెలుగులో, మ్మ్. అలాగే తయారయ్యారు. రావడం, యాక్సిడెంట్. అదే అసలు ఇమాజిన్ యాక్సిడెంట్ అయ్యి తిరిగి వచ్చి అందరికి ఆడి మీద ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆడు లేకపోతే నేను రేస్ చూడను, అండ్ నేను మార్క్ బయస్డ్. మార్కస్ రాడు. మార్కస్ రాడు. సో ఆడు హ్యాండ్ బ్రేక్ చేసి అందరు వస్తే అడిగారు విల్ యూ విన్ అంటే ఫర్గెట్ ఇట్, ఐల్ కమ్ P5 P6, దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్. ఒరే పోల్ స్ప్రింట్ రేస్ ఎలారా? అది గుర్తుందా? ఏంటి, మెయిన్ క్వాలిఫైయింగ్ రేస్ అవుతున్నప్పుడు క్రాష్ అయ్యాడు, క్రాష్ అయ్యాడు మళ్ళీ పోల్. పోల్ కొట్టాడు. అది మళ్ళీ అది హైలైట్. ఆడు మధ్య మధ్యలో ఇలా అంటున్నాడు, ఆడు చేయి పని చేయట్లేదు సరిగ్గా. ఆడు చూసి చెక్ చేస్తున్నాడు ఉందా ఊడిపోయిందా అని. సో వన్ మెయిన్ రేస్ లో పెద్ద యాక్సిడెంట్ అయింది. అఖిలేష్ గారు చెప్తారు ఏమైంది యాక్సిడెంట్. ఒక పెద్ద మనిషి వెళ్ళి జస్ట్ జారాడు రా ఫస్ట్ కార్నర్ లో. ముగ్గురు బెండ్ అయి ఉన్నారు. ఆడు పక్కనున్న కొట్టాడు. క్యారమ్ బోర్డ్ కాయిన్ ఇలా కొడితే 4 పిక్కలు ఎగురుతాయి చూడు, నలుగురు ఇలా వైపౌట్ అయిపోయారు రా. అది మిడ్ ఫీల్డ్ బ్యాక్ కాదు, ఫ్రంట్ ఫీల్డ్. అదే కదా. సో లైక్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ లీడర్, కరెంట్ ఛాంపియన్షిప్ లీడర్, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ డుకాటి రైడర్స్ అండ్ ప్రామిసింగ్ ప్రిలా రైడర్ అందరు బయటికి వెళ్ళిపోయారు. ఎనీవేస్ మార్కస్ చెప్పడం ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి పీస్ఫుల్ గా అయింది అంత అలాగే చెప్తాడు కానీ డౌన్ టు ఎర్త్ రాడు, ఒప్పేసుకుంటాడు. ఆడు ఇప్పుడు డౌన్ టు ఎర్త్. అండి చూడాలి 2013 2014 లో చింపేవాడు అందరిది. ఆడు ఇంకో 2 కొడతాడు, ఇంకో ఛాంపియన్షిప్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెడ్రో అకోస్టాకి అండ్ మార్కస్ కి ఫైట్ అయింది. అందరు ఫైట్ అయింది అంటారు కానీ అది ఫైట్ కాదు. అది అది కైండ్ ఆఫ్ ఫైట్. మార్కస్ పేస్ మేనేజ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ రేస్ స్టార్ట్ అవగానే ముందుకెళ్ళిపోవడం కాదు రేసింగ్ అంటే. యూ హావ్ టు మెయింటైన్ యువర్ పేస్, టైర్స్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అది పెడ్రో అకోస్టా గాడికి ఇడికి ఎప్పుడు ఉంటది. ఆడు పెడ్రో అకోస్టా గాడి స్టార్టింగ్ అనగానే కంగారు మనిషిలా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. వీడు ఫస్ట్ 10 laps 15 laps ఫాలో అవుతూ టైర్ సేవ్ చేసుకుంటాడు. మార్కస్ గాడి రేసింగ్ ఎప్పుడు లాస్ట్ 10 laps 15 laps ఏరా. వేట స్టార్ట్ చేస్తాడు అంటారు కదా. ఫైనలీ దట్ ఈస్ ఆల్ అబౌట్ మన ఫేమస్ మొనాకో జీపీ అండ్ మోటో జీపీ. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీక్. నెక్స్ట్ వీక్ మళ్ళీ బార్సిలోనా ఉంది. అవును సార్, లైన్ ఉన్నాయి కదా. ఫైనలీ ఈవినింగ్ రేసులు చూడొచ్చు ఇప్పుడు. యూరోప్ వచ్చేస్తే మనకు ఫ్లెక్స్ రా, డోప్ ఉంటది. మళ్ళీ ఈ యుఎస్ కాంటినెంట్ వెళ్ళిపోతే మన వల్ల పడుకుండిపోవడమే. అదే ఏజ్ వచ్చేస్తుంది కదా. వీఆర్ ఏజింగ్ రా. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. That's it guys for this week. Bye bye. Bye.